అందరికీ నమస్కారం అండి। ఈ రోజున గుర్ల మండలం పాతావారికట్టెలి గ్రామంలో సుమారు 70 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది జరిగింది। ఇది మేము పూర్తి మనసుతో ఆహ్వానిస్తా ఉన్నాం। ఈ గ్రామంలోనే కాదు, గత కొద్ది రోజులుగా చూసుకుంటే చీపురుపల్లి నియోజకవర్గం మొత్తంలో కూడా ఇటువంటి కలయికలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి। మరి బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గం ఏదో బొత్స సత్యనారాయణ గారిది అని చెప్పి అనుకుంటా ఉంటారు। మరి అటువంటి పార్టీని, అటువంటి నాయకుల్ని వీడి వారి మీద నమ్మకం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి ఈ రోజు ఎంతో మంది రావడం అనేది జరుగుతూ ఉంది। మెరకముర్దాం మండలం ఏదో వాళ్ళు పటిష్టంగా ఉంది అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు। మరి ఎన్నో గ్రామాల నుంచి ఆ మండలంలో కూడా కలయికలు అనేవి జరిగాయి। ఉదాహరణకు తీసుకుంటే పెదపూతికి వలసలో కానివ్వండి, సోమలింగాపురంలో కానివ్వండి, ఇటువంటి గ్రామాల్లో ఎన్నో దగ్గర నుంచి మాకు రావడం అనేది జరిగింది। రాష్ట్రం అంతటా కూడా ఇదే ప్రక్రియ మరి జరుగుతూ ఉంది। ఎంతో మంది నాయకులు కూడా వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది జరుగుతూ ఉంది। మరి చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి గద్దె బాబురావు గారు కూడా టీడీపీలోకి రావడం అనేది జరిగింది। ఖచ్చితంగా ఒక మాట మేము చెప్తాం, అదేంటి అంటే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి దృఢ విశ్వాసంతో ఉన్నారు। మరి మేమందరం కూడా కష్టపడతాం, చంద్రబాబు నాయుడు గారికి విజయం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।